మహీంద్రా ఇంట్రో ఛార్జింగ్ వెహికల్ షాక్ అబ్జర్వర్ చేంజ్. అంటే షాక్ అబ్జర్వర్ షోరూమ్ నుంచి వచ్చేసి నార్మల్ ప్లెయిన్ షాక్ అబ్జర్వర్ వచ్చింది. మనం స్ప్రింగ్తో పాటు వేసి ఆల్ట్రేషన్ చేస్తున్నాం. దీనికి బాగా ఎత్తేస్తుందంటే దానికోసం ఆల్ట్రేషన్ అనేది చేస్తున్నాం. మనం ఆల్ట్రేషన్ చేస్తే కొంచెం ఎత్తేది అన్నట్టు స్ప్రింగ్తోనే వేస్తాం మనం. ఇప్పుడు షాక్ అబ్జర్వర్ చూడండి, ఇట్లా ఎక్కువాలి. షాక్ అబ్జర్వర్ ఈజీ ఉంటుంది. ఇది అపెసిటీ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్. దీనికి ఈజీగా వచ్చేసి అపెసిటీ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ వేసుకోవచ్చు. ప్యాగో డీజిల్ బండి ఇది. చూడండి, క్లిప్పుకోవాలి. ఈ కంప్లైంట్ ఏంటంటే బండి ఫుల్ ఎత్తేస్తుంది అనమాట, ఓన్లీ షాక్ అబ్జర్వర్ ఉండేసరికి. ఇంకొంచెం చీకట్లో కాబట్టి సరిగ్గా లైట్గా కనబడట్లేదు. ఇది క్లిప్పాలి. పైన 7 నెంబర్ పాన్ వస్తుంది. ఆ పాన పట్టుకొని 14 నెంబర్ ఇస్తే సరిపోతుంది. పెట్టేటప్పుడు చూస్తురుగా ఎట్లా ఇస్తున్నాం, సేమ్ అట్లా నెత్తి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈజీగా వెళ్ళిపోతుంది షాక్ అబ్జర్వర్. కింద ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. జాక్ పెట్టుకొని, జాక్ పెట్టుకోకుండా పర్లేదు కానీ ఇక జాక్ పెట్టుకొని టైర్ ఇప్పుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి వచ్చేసింది. వచ్చిందా, ఇట్లా వచ్చేస్తుంది. షాక్ అబ్జర్వర్ ఇట్లా ఉంటుంది. పాతది ఇట్లా ఉంది. మనం దీనికి ఆల్ట్రేషన్ స్ప్రింగ్తో పాటు వేస్తున్నాం. చూడండి, స్ప్రింగ్ చూపిస్తుంది ఇట్లా. ఈ షాక్ అబ్జర్వర్ మనం దానికి సెట్ చేస్తాం. అంటే సెట్ చేయాలంటే దాంట్లో హోల్లో పట్టట్లేదు. దానికి హోల్ చిన్నగా ఉంది, బోల్ట్ కూసినది, హోల్లో పట్టట్లేదు. ఇది తీసేసి దానికి బుష్ వేయాలి ఒకటి. పాతదానికి ఎట్లుందో ఒకటి బుష్ వస్తుంది. ఆ బుష్ అనేది దీనికి కటింగ్ చేసుకొని వేసుకోవాల్సి వస్తుంది ఆల్ట్రేషన్. చూడండి, ఇప్పుడు కట్ చేయాలి. అది బుష్ కటింగ్ చేయాలి. సైజు చిన్నగా పెద్దగా ఉంది. బుష్ కనిపిస్తుంది కదా, అట్లా బుష్ ఉంటుంది. కట్ చేయాలి బుష్. దీంట్లో ఇట్లా పెడితే ఇట్లా ఉంటుంది. చూడండి, వీడియో కష్టం అన్నది ఏమన్నా కొంచెం సరిగ్గా తీయలేనట్టు. ఇట్లా దానికి బోల్ట్ నట్ ఫిట్టింగ్ కాదనమాట. దానికోసం అని చెప్పి కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది మనం. చూడండి, బుష్ దీనికి సరిపోతలేదు కాబట్టి ఇది ఇట్లా ఉంటుంది. ఇట్లా నట్ ఫిట్టింగ్. ఇది తీసేసి మనం ఆల్ట్రేషన్ ఏం చేస్తున్నామంటే బుష్ చేస్తాం, ఓన్లీ బుష్. చూడండి, ఇప్పుడు కట్ చేస్తాం బుష్. ఇంత సైజు ఉంది, ఇది కట్ చేసుకోవాలి కంపల్సరీ. కట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా కట్ చేయాలి. ఇది గ్రైండర్ నా దగ్గర ఉంది కాబట్టి వేరే వెల్డింగ్ వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. లేదు మీకు మీ దగ్గర గ్రైండర్ లేదు, ఉన్నా కానీ వెల్డింగ్ వాళ్ళ దగ్గర పోయే చేపియండి. ఎందుకంటే అది చాలా రిస్క్ గ్రైండర్తో కట్ చేయడం అంటే. కరెక్ట్ సైజ్ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎట్లా కట్ చేస్తాను, సేమ్ అట్లనే. కొంచెం ఫోన్ అటు ఇటు పెడుతుంది కస్టమర్ పట్టుకుండు. ఓకే, కరెక్ట్ చూసుకోవాలి. మళ్ళీ కట్ చేసినాక ఏం చేయలేం కాబట్టి ఫస్ట్ చూసుకొని కట్ చేయాల్సి వస్తుంది. చూడండి, కరెక్ట్ పెట్టి దాని సైజు పెట్టుకొని కట్ చేసుకుంటున్నాం. గ్రైండర్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. గ్రైండర్ లేకపోతే ఇట్లా కొంచెం వెల్డింగ్ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ వాళ్ళకు 10-20 రూపాయలు ఇచ్చి కట్ చేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా కట్ చేస్తుంది. అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. కొంచెం ఇటు సైడ్ కూడా ఉంటాయి, అది కూడా కట్ చేస్తున్నాయి. కొడత వచ్చేస్తాయి కానీ కట్ చేస్తే అయిపోతుంది. చూడండి, అయిపోయింది. దాన్ని కొంచెం గ్రైండింగ్ కూడా పట్టేసిన కదా. బుష్ కూర్చోబెట్టేసుకుంటే చూడండి ఎంత లోపల పోతుందో. సేమ్ బరాబర్ కటింగ్ అయింది. బుషుకి దీన్ని కూర్చోబెట్టేసి అక్కడ షాక్ అబ్జర్వర్ పెట్టేసి అయిపోతుంది అంతే. చూడండి, బండి కాడికి తెచ్చేసుకున్నాం మనం ఆల్రెడీ. కింద ఒక వాచర్, పైన ఒక రబ్బర్ వస్తుంది. మళ్ళీ పైన ఒక రబ్బరు, మళ్ళీ వాచరు, నట్. చూడండి, ఇప్పుడు కొంచెం బుష్ బయటకు వెళ్ళింది. చీకటి ఉండడం వల్ల మీకు కొంచెం కనబడట్లేదు, వస్తలేదు. కొంచెం మొత్తాల్సి వస్తుంది. దాన్ని పైన కిందికి వెళ్ళి కొంచెం మొత్తితే ఒక థ్రెడ్ ఎక్కుతుంది. చూడండి, అట్లా కొంచెం మొత్తితే పైనకి వచ్చేసింది. ఒక థ్రెడ్ ఎక్కిందంటే కథం సరిపోతుంది అంతే.
అట్లనే కింద కూడా ఎక్కించేసుకుంటే సరిపోతుంది. చూడండి కింద కూడా ఎక్కిస్తాయి. ఇప్పుడు కింది సైడ్ కూడా మళ్ళీ ఇది ఫుల్ టైట్ చేసినాక కింది సైడ్ మళ్ళీ జాగ్ దింపి కింద వండుకొని ఎక్కేస్తుంది. దానికోసం ఫస్ట్ ఇక్కడ బోల్ట్ పెట్టేసినాం అనుకోండి సరిపోతుంది, ఈజీగానే ఎక్కుతాయి. ఇక్కడ ఒకవేళ ఎక్కుతలేదు మీకు అట్లా అనుకుంటే జాగ్ దింపేస్తే ఈజీగా కూర్చుంటుపోతుంది. చూస్తారు కదా ఎట్లా కూర్చుందా. ఇది పైన ఫుల్ టైట్ చేసుకోవాలి కంపల్సరీ. డబల్ నట్ వస్తుంది, లాక్ చేయాలి. నట్టు కూడా నట్టు లాక్ చేయకపోతే మొత్తం మూసిపోతుంది మళ్ళీ. అట్లా సేమ్ ఫుల్ టైట్, మొత్తం ఫుల్ టైట్ అంతే. కొంచెం వస్తుంది, ఇంకో కొంచెం చేయండి. కొంచెం చేస్తే ఫుల్ టైట్ అయిపోతుంది. దగ్గరకు మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక నట్టు లాక్ నట్ వేయాలి. లాక్ నట్ వేసి లాక్ చేసేయాలి నట్టు. ఆ లాక్ కూడా ఎట్లా వేయాలో చూపిస్తాను మీకు. చూడండి ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా ఇంట్రో ఛార్జింగ్ వెహికల్. మనం ఆల్ట్రేషన్ చేస్తున్నాం. ఈ స్ప్రింగ్ రాదు, దీనికి స్ప్రింగ్ వేసి మనం ఆల్ట్రేషన్ చేస్తున్నాం. చూడండి ఎట్లా అయిపోతుందో. ఫుల్ టైట్. ఫుల్ టైట్ అయిపోయింది. ఇంకో నట్టు కూడా వేస్తున్నాం మనం. సేమ్ నట్టు, ఆ నట్టు కూడా పైనకి వెళ్ళేసి లాక్ చేసేస్తే సరిపోతుంది. కింద పాన పెట్టి పైనకి వెళ్ళి టైట్ చేసుకోవాలి. కింద పెట్టిన పాన పైనకి వెళ్ళి టైట్ చేయండి. రైట్, ఫుల్ టైట్. కింద కూడా ఆల్రెడీ మనం టైట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా సిట్టింగ్ అయింది చూడండి, కొంచెం కూడా గ్యాప్ లేదు. వేరే షాక్ అబ్జర్వర్ దీనికి సెట్టే కాదు, ఇది ఒక్కటే సెట్ అవుతుంది. వేరే సెట్టింగ్ అనేదే కాదు అసలుకి. చూడండి కరెక్ట్ బరాబర్ కూర్చున్నాయి రెండు షాక్ అబ్జర్వర్లు. ఇట్లా ఫిక్స్ ఖచ్చితంగా కూర్చున్నాయి అనమాట. యాక్షన్ అనేది కొంచెం ఎత్తేయకుండా, బాగా ఎత్తేయకుండా, కొంచెం నార్మల్ ఎత్తేస్తుంది. ఇప్పుడు అంతగానం ఎత్తేయదు. చూడండి